నేను వెనుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. ఈరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఒక మంచి హార్వెస్ట్ చేసి మీకు చూపిద్దామని. చిన్న టెర్రస్ మీద ఎంత చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నామో మీరే చూడండి. ఫస్ట్ ఇంకా చింత చిగురుతో స్టార్ట్ చేస్తున్నాను హార్వెస్ట్. చింతపండు తెచ్చినప్పుడు చింతకాయలు గింజలు మిగులుతాయి కదా, అవి అమ్మ వేసేసింది, చక్కగా వచ్చేసినాయి. చూడండి ఎంత బాగుందో చింత చిగురు. మనకి మార్కెట్లో కూడా ఎక్కువ చింత చిగురు దొరకదు. సో టెర్రస్ మీద చక్కగా ఇలా విత్తనాలు వేసేయండి, ఈజీగా వచ్చేస్తాయి. నేను మొత్తం కోసం మీకు ఒకేసారి చూపించేస్తాను. ఇంకా మా వంకాయలు హార్వెస్ట్ ఈరోజు. చూడండి వంకాయలు ఎంత చక్కగా ఎంత పెద్దగా అయిపోయాయి చూడండి. అవి గ్రీన్ పొడుగు వంకాయలు. వాటిని చూస్తుంటేనే అవి ఎంత టేస్ట్గా ఉంటాయో తెలిసిపోతుంది మీకు. అదిగోండి, ఇంకా వాటి సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆ కాయలు చూస్తుంటే, అలా హార్వెస్ట్ చేసుకుంటుంటే. చాలా తక్కువ ఖర్చు పెడతాము మట్టి మిక్సింగ్ దగ్గర నుంచి. ఆ మిక్సింగ్లో కూడా ఎక్కువ ఏమీ బయట నుంచి తెచ్చినవి ఏమీ కలపము. ఆల్మోస్ట్ ఆవు పేడ కొంచెం తేవటం, ఎండుటాకులు, మట్టి, కిచెన్ వేస్ట్, వీటితోనే. సాయిల్ మిక్స్ కూడా ఉంటుంది. ఇంకా వాటికి పెస్ట్ కంట్రోల్కి మేము ఆర్గానిక్వి కూడా ఎక్కువ యూజ్ చేయము. ఆ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంది. అమ్మ 30 సంవత్సరాల నుంచి పాటింగ్ మిక్స్ దగ్గర నుంచి ఇదే ప్రాసెస్. పెస్ట్ కంట్రోల్కి కూడా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కాదు. ఆర్గానిక్వి, వేప నూనె అని చెప్పి అది ఇది ఉంటాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారు. అవి కూడా యూజ్ చేసేది కాదు అమ్మ. మొక్కని బలంగా పెంచడం, తక్కువ ఖర్చులో పెంచడం. ఇంకా చూడండి ఇక్కడ వైట్ కోడిగుడ్లు అవి కూడా కోసేస్తున్నాను. అసలు ఎక్కువ ఖర్చు పెట్టకుండా చక్కగా తక్కువ ఖర్చులోనే అమ్మ 30 సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెనింగ్ చేస్తుంది. మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ ఇలాగే హార్వెస్ట్ చేస్తుంది. ఇప్పటికీ చూడండి ఎంత మంచిగా పెంచుతుందో మొక్కల్ని. అక్కడేమో పసుపు పెట్టేసింది. అమ్మకి పసుపు పెంచాలని బాగా ఉండేది. లాస్ట్ టైం హార్వెస్ట్లో ఒక 6 kilos పసుపు పండించేసింది. ఇంకా ఎక్కువ పండించాలంట ఈ ఇయర్ పెట్టేసింది. ఇంకా చూడండి బెండ మొక్కలు. ఇంకా ఇక్కడ మిర్చి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఈరోజు. ఈసారి మిర్చి ఎక్కువ ఉంది, నేను ఒక్కదాన్ని కోయలేను. అమ్మ నేను కలిసి కోసేస్తాం. ఇంకా వంకాయలు ఉన్నాయి, అవి కోసేస్తాను ఫస్ట్. ఇదిగోండి ఇక్కడ ఇంకో ఉంది వంకాయ. ఇది వంకాయ వేరే మొక్కలో పెట్టింది అమ్మ, సో దానికి డిఫరెన్స్ ఉంది చూసారా. ఇదిగోండి ఇక్కడేమో వంకాయలు అవి పచ్చడి పడదామని అమ్మ అలా వదిలేసిందంట. పండిపోయినవి వంకాయలు ఇంకా పచ్చడి పట్టేస్తుంది మిగతావన్నీ, ఎల్లోగా అయిపోయినవన్నీ. ఇంకా చివరి ఉన్నాయి, కోస్తున్నాను. పండిపోయి ముదిరిపోయాయి కదా, కొమ్మ నుంచి కోయడానికి రావట్లేదు అసలు. ఇంకా ఉన్నాయి అటు పక్క. అదిగోండి ఈ పక్క నుంచి చూస్తే కనిపిస్తుంది. అదిగోండి మిర్చి మొక్క కూడా ఉంది అక్కడ. మిర్చి చాలా ఉన్నాయి. మీకు ఒకేసారి కోసి మొత్తం చూపించేస్తాను లాస్ట్లో. ఇంకా బెండకాయలు కూడా కోసేస్తున్నాను. బెండ మొక్కలు ఒక 10 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా మనకి వారానికి కిలో వరకు బెండకాయలు వచ్చేస్తాయి. రోజుకు ఒక 4 బెండకాయలు తయారైపోతాయి అన్నమాట ఈజీగా. అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు, బెండకాయలు మర్చిపోకూడదు మనం. అసలు ఈజీగా తొందరగా రెడీ అయిపోతాయి. ఇంక ఇక్కడ దీనికి ఒక చిన్న కాయ ఉంది రెడీ, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ. ఇంక ఇక్కడ ఉంది. అలా అమ్మకి ప్లేస్ ఉన్న దగ్గరల్లా, చిన్న ప్లేస్ కదా, అలా ఖాళీ ఉన్న పాట్లు, ప్రతి పాట్లు అలా అన్ని మొక్కలు పెట్టేస్తూ ఉంటుంది అనమాట. అదే పెద్ద సీక్రెట్ అనుకోవాలి. ఇంకా ప్లేస్ చిన్నదైనా కూడా ఇలాంటి టిప్స్ కొన్ని మనం ఫాలో అవుతే హార్వెస్ట్లు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. మెయిన్గా మనకి మట్టి బలంగా తయారు చేసుకుంటే ఇంకా మిగతాది ఏమీ అవసరం ఉండదు. కిచెన్ వేస్ట్, ఆవు పేడ, ఎండుటాకులు, అచ్చంగా వీటితోనే నేను ప్రతి వీడియోలోనూ ఇదే చెప్తాను మీకు. కంపల్సరీ ఫాలో అవ్వండి, ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి. ఇంకా చూడండి మా వదిన ఇక్కడ సొరపాదు పెట్టింది, అది రావాలి ఇప్పుడే.
పాకుతుంది పైకి. ఇంకొక దగ్గర కూడా పెట్టింది. ఇంకా అదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది. బీరకాయలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఈసారి. మధ్యలో ఒక హార్వెస్ట్ అయిపోయింది. అవి 1 కిలో వచ్చేసాయి బీరకాయలు. ఇదిగోండి ఇదిగోండి అది చూడండి ఎక్కడ ఉన్నాయో, ఎంతలా ఉన్నాయో. ఇవి 3rd టైం హార్వెస్ట్ అనమాట. 3rd టైం హార్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఆ బీరకాయల్ని ఆ పాదులకి. అయినా వాటి సైజ్ ఎలాగ అసలు తగ్గనే లేదు. ఎలా ఫస్ట్ వచ్చిన కాయలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. వాటికి ఓన్లీ ఇంకా మధ్యలో కంపోస్ట్ ఇవ్వటం కానీ లిక్విడ్స్ ఇవ్వటం కానీ ఏమీ లేదు. అక్కడ చూడండి, అక్కడ బర్డ్ నెస్ట్ పెట్టుకుంది. ఇప్పుడే పెట్టుకుంటుంది. ఇంకా పిల్లలు లేనట్టున్నాయి. ఇప్పుడే పెట్టుకుంటుంది దాంట్లో. ఇంకా ఇక్కడ ఒక బీరకాయ. ఇంకా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక బుజ్జి ఆనపకాయ మా వద్దన చక్కగా పాలినేట్ చేస్తుంది. ఇది రౌండ్ ఆనపకాయ అనమాట. అది ఇంకా పెరుగుతుంది. ఇంకా చాలా పెద్దగా అవుతుంది అది. ఇంకా బీరకాయ హార్వెస్ట్ స్టార్ట్. మమ్మీ హెల్ప్ చేస్తుంది. అమ్మ బాస్కెట్ సరిగ్గా పట్టుకోలేదు. అది టప్మని పడిపోయేసరికి చాలా నవ్వు వస్తుంది మాకు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి బీరకాయలు. ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇంకా ఈసారి బాస్కెట్ పడిపోకుండా అమ్మ గట్టిగా పట్టేసుకుంది అనమాట. చూడండి ఇంకా ఇక్కడ మేము కనీసం ఆర్గానిక్గా కూడా కెమికల్స్ ఏమీ వాడకుండా పెంచుకుంటున్నాము. చక్కగా ఫ్రెష్గా వస్తున్నాయి. కానీ ఈసారి ఫ్రూట్ ఫ్లై బాగా అటాక్ చేస్తుంది గార్డెన్లో. ఈ ఫ్రూట్ ఫ్లైస్కి మన ఆర్గానిక్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఏవి లిక్విడ్స్ ఉండవు. ఫస్ట్ మన ఆప్షన్ ఏంటి అంటే వాటికి క్లాత్ బ్యాగ్స్ ఒకటి మనం ఇంట్లోనే కుట్టేసుకుని, ఏదైనా క్లాత్స్ ఉంటాయి కదా అవి చక్కగా పౌచ్ ఒక సంచుల్లాగా కుట్టుకుని వాటికి కట్టేయటమే. పాలినేషన్ అయిన 2nd డే నుంచి అదొక సొల్యూషన్. ఇంకా వీటికి ట్రాప్స్ కూడా ఉంటాయి. అవి కూడా తెచ్చుకోండి, కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు. అలా క్లాత్స్తోనే బ్యాగ్స్ కుట్టుకొని అవి యూజ్ చేసుకుంటాము. అది సింపుల్ అండ్ బెస్ట్ టెక్నిక్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, నేను అంతా అయిపోయింది బీరకాయలు కోయటం అనుకున్నాను. ఇంక ఇక్కడ దాక్కుంది ఒకటి పెద్దది. ఇంకా అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అంత పెద్దది కూడా ఆకుల్లో దాక్కోగలిగింది. ఇంకా అమ్మ వాళ్ళు స్వీట్ లెమన్ కోసుకోలేదు. సో నేను ఈసారి అది హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. చాలా కాయలే ఉన్నాయి మొక్కకి. ఇంకా అక్కడ నిమ్మ మొక్క ఉందన్నమాట. ఇంకా అక్కడ కొయ్యడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. నిమ్మకాయలు హార్వెస్ట్ కూడా ఉంది, చేయాలి. అయిపోండి ఎంత బాగుందో చూడండి. ఇంకా ఈసారి మిర్చి చాలా హార్వెస్ట్ చేయాలి. ఇంకా మమ్మీ నేను కలిసి గబగబా కోసేస్తాము. అదిగోండి చాలా చక్కగా రెడీ అయిపోయాయి. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా మిర్చి వస్తుంది. దగ్గరికి కిలో మిర్చి రావచ్చు. అదిగోండి ఆ సైజ్ చూడండి ఎంత ఉన్నాయో. ఇవి కూడా అమ్మ చక్కగా ఒక 10 మిర్చి మొక్కలు పెట్టేసింది. అందులో ఒకటి అలా పెట్టేసింది అమ్మ. అదొక తెలియని ఒక ఏమంటారు దాన్ని, ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. తక్కువ ఖర్చు పెట్టేస్తాము, ఎక్కువ కాయలు కోసేసుకుంటామన్న ఒక ప్రౌడ్నెస్ బాగుంటుంది మాకు. అమ్మ అలా కోస్తూ ఉంటే, నేను అలా హెల్ప్ చేస్తూ ఉంటే ఎంత అందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మా ఇక్కడ కూడా ఉన్నాయి, అవి కోసేసాను. ఇంకా అక్కడ ఉన్నాయి చూడు. ఎంత హ్యాపీగా ఉందో కదా.
ఇంకా మమ్మీ నేను కలిసి మిర్చి కోస్తుంటే పక్కనే దొండపాదికి ఒక 4-5 దొండకాయలు ఉన్నాయి. అవి చూడండి ఎంత లావు ఉన్నాయో. ఇంకా అవి కూడా కోసేసాము చక్కగా. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి మిర్చి. మా ఇక్కడ కూడా ఉన్నాయి మిర్చి, ఇక్కడ కూడా ఉన్నాయి మిర్చి, పచ్చిమిర్చి. నేను ఇట్లా పట్టుకుంటాను ఒక్కోసారి. పైన కూడా ఉన్నాయి కొన్ని. ఓకేనా? కింద ఉన్నాయి ఇంకా ఇక్కడ. సన్నమిర్చి తెలుస్తుంది కదా. ఇంకా చిక్కుడుకాయలు కొయ్యొద్దా? కొయ్యి అబ్బాయి. ఇంకా మా మమ్మీ నేను కలిసి చిక్కుడుకాయలు కోసేస్తున్నాము. అవి చాలా ఉన్నాయి అక్కడ 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 పైకి ఉన్నాయి అన్నమాట. కోయడానికి అవ్వట్లేదు. అలాగే కుస్తీలు పడి మొత్తం కోసేసి మీకు లాస్ట్లో మొత్తం ఒకేసారి చూపించేస్తాను. చిక్కుడుకాయలు చాలానే ఉన్నాయి, చాలా టైం పడుతుంది అవి కోసేసరికి. మొత్తం ఒకేసారి కోసి మీకు చూపించేస్తాం. అవందమ్మా నాకు చాలా దూరంగా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. అయిపోయింది, తర్వాత మీరు కోసుకోండి. ఇంకా ఇవన్నీ నిమ్మకాయలన్నీ కోసేసాం. ఇంకా మొక్కకు చాలా ఉన్నాయి, చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా అమ్మ నల్లేరు కాడ పచ్చడి చేసి నేను మీకు పంపిస్తాను. మొత్తం కోసాయమ్మ నల్లేరు కాడ అంది. ఇంకా మొత్తం కోసేస్తున్నాను. ఆ నల్లేరు కాడ పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇంకా మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేసి మీకు చూపించేస్తాను. పైన పెంట్ హౌస్ మీద పైన ఫ్లోర్లో హార్వెస్ట్ అయింది ఇప్పుడు దాకా. ఇది కిందకు వచ్చేసాము. ఇంకా కిందకు వచ్చేసరికి చక్కగా ఇక్కడ కూడా పొడుగు వంకాయలు రెడీగా ఉన్నాయి. ఇది ఫస్ట్ వంకాయ అనమాట ఆ మొక్కకి. ఇంకేమేమో సొరపాదులు నా కోసం పెట్టింది మా వదిన. నేను ఈసారి ఎక్కువ పెట్టలేదని మా విరజాజులు. ఇంకా ఇక్కడేమో సొరపాదు. ఇంకా కొన్ని మిర్చీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా కోసేస్తాను. ఇదిగోండి. ఇంకా ఈ పక్కన వంగ మొక్క పెట్టింది మమ్మీ. అదే ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటుంది. అదిగోండి అదిగోండి బకెట్లో. ఇదేమో పాట్లో బీరపాదు. ఇంక ఇక్కడ చూసారా, మీకు తెలుసా ఇది నువ్వుల మొక్క, నువ్వు కాయలు అనమాట అవి. అదిగోండి ఎంత చక్కగా వస్తాయో. అమ్మ చేతితో ఏది పెట్టినా కూడా ఎంత చక్కగా కాయలు కాస్తాయో. అది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. వాటి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉందో. భలే అనిపిస్తుంది కదా. ఇంకా చాలా మిర్చి మొక్కలు ఉన్నాయి, అవన్నీ కోసేసి మీకు ఒకేసారి చూపించేస్తాను. ఇంకా మా మమ్మీ నా కోసం విరజాజులు కోసేస్తుంది లోపు. ఇంకా ఆ టైం చెప్తే మీరు నవ్వుతారు. మధ్యాహ్నం 2 గంటలకి అమ్మ నాకు ఆ పూలు కోసేస్తుంది. మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పి గబగబా కోసేసి ఇచ్చేసింది. ఎంత బాగున్నాయి క్యూట్గా. అమ్మ ప్రేమ అలాంటిది. మేము రోజు పెట్టుకుంటాం కదా, నువ్వు పెట్టుకెళ్ళమ్మా అని గబగబా కోసి ఇచ్చేసింది. ఇంకా మా జంబో హార్వెస్ట్ చూడండి. మా హార్వెస్ట్ చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని కోసుకుంటున్నామా, ఇంత చిన్న టెర్రస్ మీద ఇన్ని పండించుకుంటున్నామా, ఇంత తక్కువ ఖర్చులో బయట వాళ్ళతో పోల్చుకుంటే ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నామా అనుకుంటాము. నల్లేరు కాడ వంకాయలు, ఆ వంకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. నిమ్మకాయలు అన్నీ, ఇంకా బెండకాయలు, ఇంకా చిక్కుడుకాయలు, స్వీట్ లెమన్. ఇదిగోండి నా కోసం మా అమ్మ కోసిన పువ్వులు, దవనం, అదేమో నాటు గులాబీ, ఇంకా దొండకాయలు, పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా చింత చిగురు మొత్తం
మొత్తం కోసేసింది అమ్మ. అది చూడండి ఎంత పెద్ద ట్రే వచ్చిందో. ఇంకా బీరకాయలు, ఎవర్ గ్రీన్ బీరకాయలు అనమాట. మీరు కూడా మీ టెర్రస్ మీద చక్కగా కెమికల్స్ లేకుండా కూరగాయలని పండించుకోండి. ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా, ఎక్కువ టెన్షన్స్ పడకుండా ఈజీగా ఇష్టంగా మీ టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి. మీ చేతులతో మీ కూరగాయలు పండించుకుని హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి.